లేదమ్మా. కానీ ఎక్కడికైనా భగవంతుడి దగ్గర అక్కడ తప్పతాయి. నా చెల్లికైనా స్వప్నతిగా పరాబొమ్మన వాళ్ళు చేసిన పరాబొమ్మకి నేను వాళ్ళ దగ్గర ఉండే కాంతని తీసుకువచ్చి నేను పాదముల చొక్కలు తీర్చుకుంటాను అని ఆ స్వప్నతికి బాధ పెట్టి తనుకుంటే స్థలములకు పంపించాడు. పంపించి రామనగరం ఎవరికి పిలిచి మాయాసునిగా పిలిచి మాయాసుని వాళ్ళు సీతాదేవిని వాళ్ళని శిక్షించుకొని లంకాపురం తీసుకుని ఎక్కడుంచాడమ్మా అయోధ్యకు ముందు చేసి లంకాపురంకి విరుగు చేసి తాళ వృక్షముడి కింద తపస్సులో ఉంచాడు రామనాభమ్మ. ఆ చెట్టు కింద మహాతల్లి రాత్రి పగలే ఒక రాత్రి రామని మాట మరవకుండా ఏడుస్తుందట. అయోధ్యకి 2 చేతులు జోడించి రామ రామ రామని కూడా ఏడుస్తుందట సీతాదేవి. అప్పుడు ఈ పర్ణిచాల ఉండినట్టు వారు రామలక్ష్మణుడు తిరిగి తిరిగి వ్యాసారిపోయి ఎక్కడికి చేరుకున్నారు? కిష్కింధా భూములకు చేరారు. తారాదేవునికి పెళ్లి చేసి వారిని బలమార్చి సుగ్రీపుని పట్టాభిషేకమును కట్టించి సుగ్రీపుడు వాళ్ళ వేగులు తెలుసుకొని ఆంజనేయుడు పిలుస్తున్నాడమ్మా. భగవంతుడు పర్వతం పైన కూర్చొని మండరాయి పైన కూర్చొని హనుమంతుడికి పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? వాయునందన నోరే రావట్లేదు. గుడిపెట్టు నోటెట్టు ఆయన పలుకుండా పలకలేదా? ఒలకడాయన అన్న అమ్మ పొలకడాయాని నేనేమి చేదు అన్నాడు రామయ్య. ఏమి చేయవాడని అని ఆంజనేయ నేను పిలిచాను పిలుపు హరాదులు కలిగి తెలిసేవతలు కానీ వదిలేదు. నీకు పిలుస్తుంటే నా పరుపు కూడా ఆరగ తెలియలేదు కదా. వాయినందగా నీకు ఏ పేరైనా సమ్మతము
తెస్తారు మీకు తీయ కావాలి కదా తెస్తారు ఒక్క 5 నిమిషాలు ఆగండి అమ్మా 5 భాగములకు వేస్తాను అందులో నీకు భాగంగా వేస్తాను వాయునందన రావయ్యని ఆంజనేయుడికి కల్పిస్తున్నాడు వాయునందన రావయ్య రామచంద్రుడు ఎప్పుడైతే పిలుస్తున్నాడో భగవంతుడు వేసే కేకని అమ్మ శివరాధమన్నాడా అమ్మ శ్రీమాయనందానే అమ్మ పోలడోయనమన్నా భగవతాయుడు చక్కగా హారకించాడు అయ్యో దైవమా ఏనాడు పిలవపోయినట్టు వారు ఇంద్రుడు కింపురుషులు జనులు ఐంద్రులు ఎంతమంది పిలిచినా నేను పట్టించుకోలేదు కానీ నా పైన భగవంతుడు పిలిచే తాళిమంతో నాకు తెలియదు కదా వెళ్తే తెలుస్తుంది కానీ వెళ్ళకపోతే తెలియదు కదా అని ఆంజనేయుడు పర్వత పైన కూర్చున్నట్టు వాడు లేచి భగవంతుడు వద్ద వెళ్ళి వస్తున్నాడు ఎలా వస్తున్నాడు చెప్పమంటావా అన్న అన్న ఎలాగా భగవంతుడికి నమస్కారం చేసి మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడు రామ నన్ను పిలిచే కాని నాకు తెలియదు చెప్పవయ్యా అంటున్నాడు వాయునందన నిన్ను పిలిచే కాని అడుగుతున్నావా మరేమి లేదు చెప్పమంటివా చక్కగా చెప్తాను శివనాథం సలగా వారికించు ఈ వనవాసంలోకి చేరాం ఇది జరుగుతుంది కానీ మహాదల్లి కాన రావడం అరుణ్వాసంలో కూడా ఒంటరిగా అయిపోయాము వెళ్ళి కొంతమంది రాక్షసులుగా జయించి మహాదల్లి ఎవరికి వస్తావని ఆ పాటి సామర్థ్యం నీలో ఉన్నదని అందుచేతను